పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో రామగుండం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ సంతోష్ పాల్గొని కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులను ఆపి జరిమానాలు విధించడంతో పాటు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అలాగే రాంగ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ ఇలా ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మిశ్రమ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురైతే 2 లక్షల బీమా వర్తిస్తుందని, దీనికి సంబంధించి అందరూ ఎన్రోల్ చేసుకోవాలని సిఐ సూచించారు. చెప్పండి. 20 సెకండ్లు ఎక్కువ అవునా కదా? అందరికీ నమస్కారం అండి. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి జనవరి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు చేసింది. దానిలో భాగంగా మేము గత నెల రోజులు అంటే జనవరి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ప్రోగ్రామ్ చేశాము, అవేర్నెస్ కల్పించాము. అయినా కూడా ఏంటంటే చాలా మంది ప్రజలు హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఈ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేస్తున్నాము. మా రామగుండం కమ్యూనిస్టేట్ లోని ఉన్న ప్రజలకు ట్రాఫిక్ వాళ్ళది ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ 2 వీలర్ మీ ఇంట్లో నుండి తీసేటప్పుడు వితౌట్ హెల్మెట్ తీయకూడదు. హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలి, సిగ్నల్స్ పాటించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, తాగి ఎవరు బండి నడపొద్దు. మీరు ఇంట్లోనే సేఫ్ గా బయటకు వస్తున్నారో మీరు సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మనం రైట్ రూట్ లో పోయినా కూడా ఎదుటి వ్యక్తి ఇలాగ వస్తాడో తెలియదు. మనకు కాలు చేతులు తిరిగినాడో 2 నెలలు 3 నెలలు మనం రికవర్ అవుతాము. బట్ హెడ్ అయితే ఏదైతే ఇంజూర్ అవుతుందో దానివల్ల ప్రాణాలు పోతాయి. మా గురించి కాదు, మీ ఫ్యామిలీ గురించి, మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించి దయచేసి ఒకసారి 2 వీలర్ మీరు తీసేటప్పుడు పక్క హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ మర్చిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోండి. మనం సెల్ ఫోన్ మర్చిపోతే ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ మనం వస్తాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందాం. బట్ సెల్ ఫోన్ మర్చిపోవడంతో మనకేం కాదు. ఏంటంటే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేట్గా పాస్ అవుతుంది. పొద్దున వచ్చే ఇన్ఫర్మేషన్ సాయంత్రం వస్తుంది. బట్ హెల్మెట్ మీరు మర్చిపోయిన అనుకోండి, ఆ క్షణంలో ఏమి మనం కరెక్ట్ పోయినా కూడా ఎదుటి వ్యక్తి రాంగ్ రూట్ లో వచ్చినా, లేకుంటే ఏదైనా పశువులు కానీ మనం వచ్చినా కూడా పడిపోతే, హెడ్ ఇంజురీ అయితే, ఇవి జరగాలని ఏమైనా జరిగితే, మీరు ఒకరే ఏమైనా జరిగితే, ఏమైనా జరగాలని జరిగితే మీరు వెళ్ళిపోతారు. బట్ మీరు ఉన్న ఫ్యామిలీ, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్యని కావచ్చు, భర్తని కావచ్చు, వాళ్ళు సఫర్ అవుతుంటారండి. సో ఒక్కసారి మీరు ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ 2 వీలర్ హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. ఎవరన్నా 2 వీలర్ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చినా కూడా విత్ హెల్మెట్ తో ఇవ్వండి, వితౌట్ హెల్మెట్ తో ఇవ్వకూడదు. ఒకటి సెంట్రల్ స్కీమ్ మిశ్రమ్ అని ఉన్నది, అది ఫ్రీ యాప్ లో మనం ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు, అంటే వాళ్ళు లేబరే కావచ్చు, జనరల్ గా స్టేట్ లెవెల్లో లేబర్ యూనియన్స్ ఉంటాయి, అంటే ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ వాళ్ళకు మనకు ఈ స్కీమ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ లేబర్ సంబంధించినవి మనము ఇన్సూరెన్స్ ఉంటుంది. బట్ ఆర్గనైజేషన్ కాకుండా నాన్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఆటో డ్రైవర్సే కావచ్చు, ఇంకా జీప్ డ్రైవర్సే కావచ్చు, లారీ వాళ్ళే కావచ్చు, ఇష్టం అనేది ఒక యాప్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరు నామినేట్ చేసుకోవాలి, దాన్ని ఎన్రోల్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఏదైనా జరుగుతుంది